అధికారుల వ్యవహార తీరుపై తీవ్రంగా మండిపడిన ఫిర్జాదిగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి మానిస్టాల్ కమిషనర్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అధికారులు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వారు ఆమోదించిన తీర్మానాలే తిరస్కరణకి గురి చేస్తున్నారు. ప్రజల ధనంతో నిర్మించిన స్ట్రీట్ వెండర్ జోన్లు ఇప్పటి వరకు ఎవరికి కేటాయించకుండా ఏడాది పాటు వృధాగా ఉంచి వాటిని కూల్చివేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన స్ట్రీట్ వెండర్ జోన్లు పాలక మండలి తీర్మానాన్ని పక్కన పెట్టి స్వయంగా కార్పొరేషన్ సిబ్బంది వచ్చి కమిషనర్ గారి ఆదేశాలు అంటూ ఎవరు లేని సమయంలో కూల్చివేశారు. ఫిర్జాదిగూడ కార్పొరేషన్ లో ప్రజల డబ్బును వృధాగా ఖర్చు పెట్టి ప్రజా అవసరాల కోసం వివిధ నిర్మాణాలను చేపడుతున్నామంటూ వాటిని సద్వినియోగం పరచుకోకపోవడం పాటు అధికారులు వాటిని కూల్చడానికి ముందు వరుసలో ఉన్నారు అని ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న పాలక వర్గం, ప్రజాధనాన్ని మట్టిపాలు చేస్తున్న పాలక వర్గం, పాలక వర్గం, పాలక వర్గం, మేయర్, 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 కమిషనర్, కమిషనర్, కార్పొరేటర్ ఆశించాలి. ఉంటాయి కదా ఆ ప్యాకెట్లు మీరు ఒకసారి విజిట్ చేస్తారంటే విజిట్ చేయండి. కుక్కలని దోమలని చాలా మంది చిన్న పిల్లలు చనిపోతూ ఉన్నారు, ప్రమాదాలు ఉన్నారు. ఫస్ట్ కుక్కల నివారణ చర్యలు, దోమల గురించి నివారణ చర్యలు తీసుకోండి. సెకండ్ గుంతలు ఎక్కడైతే ప్యాచ్ వర్క్ ఉందో దాని మీద చర్యలు తీసుకోండి. ఇప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ కావాల్సింది ఏం తెలుసా, ట్యాక్సులు ఏ విధంగా పెంచారు ఆర్టీఐ కింద మేము పెడతాము, మీరు మాకు ఇవ్వండి. ట్యాక్సులు ఏ విధంగా ఇంకొకటి ప్రజాధనము ఏ విధంగా మీరు ఎంత అవసరం అవుతుంది, ఎంత ఖర్చు పెడుతుంది, దేని కేటాయించారు మాకు తెలవాలి. దానికి సంబంధించిన శ్వేతపత్ర పత్రం కూడా మాకు కౌన్సిలింగ్ మీటింగ్ అయినప్పుడు మీరు ఎంబటే పంచాలి, అందులో కూడా అవకతవకలు కాకుండా పంచాలి సార్. మీ సమక్షంలోనే కావాలి. కింద 19వ తారీఖు ఆగస్టు నాడు పెడితే ఇంతవరకు కూడా మీ ఆర్ఓ గారు ఫోన్ చేస్తే రేపు ఆగస్టు